ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజలిని కోల్కతా పంపించడం కుదరదు రణ్బీర్ గారు. మిస్ అమ్మా, నేను వెళ్తాను. అంజు ప్లీజ్ నానా, ఇది పిల్లలు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, పెద్దవాళ్ళు మంచి చెడు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక ఆడపిల్ల తండ్రిగా పరిచయస్తులతో చిన్నపిల్లని పంపించిన పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో అర్థం చేసుకోగలరు అనుకుంటున్నా. కరెక్ట్ పాయింట్ చెప్పావు మిస్ అమ్మా. పైగా మీరు పిల్లలతో కూడా పెద్దగా ఉన్నది లేదు కదా, ఒక్కరే అంజలిని చూసుకోలేరు. మనోహర్ ఉంటే పర్వాలేదనిపిస్తుంది. ఇప్పుడు తను లేకుండా పాపను పంపించడం నాకు కూడా మంచిది కాదనిపిస్తుంది. అవును బాబు రణ్వీర్, నీకు నీ కూతురు దూరమైన బాధ మాకు అర్థమైంది. నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పాపం చూసి వెళ్ళు. ఆంటీ, నేను రేపు వెళ్తున్నాను కదా, ఈ ఒక్క రాత్రికి. మనోహరి గారు, ఇక్కడ సమస్య సమయం గురించి కాదు, తోడు గురించి, జాగ్రత్తగా చూసుకోవడం గురించి. అంజు అక్కడుంటే మేమంతా ఇక్కడున్నా మనసంతా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరీ అంజుని మీరు తీసుకువెళ్ళడం మీకు కూడా ఇష్టం ఉండదనే అనుకుంటున్నా. అయ్యయ్యో, ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదండి. అంజలి పాప కూడా ఎలాగో వస్తానంది కదా అని. రణ్వీర్, మిస్ అమ్మ చెప్పింది కూడా కరెక్టే. అంజుని ఇంకెప్పుడైనా కోల్కతాకి పంపిస్తాను. లేదా హాలిడేస్లో మేము అందరం కలిసి వస్తాం, సరేనా? ఓకే అమరేందర్ గారు. సరే రణ్వీర్ గారు, మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. అదే ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరండి అంటున్నాను. అసలే మీకు అక్కడ చాలా పనులు ఉండి ఉంటాయి, ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది పడిపోతారు. నా చెల్లిని దాటి నా ఫ్యామిలీని టచ్ చేయాలి అనుకున్నారు చూడు, అక్కడే మీ ఓటమి మొదలైపోయింది. మిస్ అమ్మ నాలా సాఫ్ట్ కాదు. మంచికి మంచి, చెడుకి చెడు, ఏదిచ్చినా రెట్టింపు తిరిగిచ్చేస్తుంది. రండి సార్, ఫ్లైట్ మిస్ అవుతుంది. బయలుదేరదాం. ఉంటారండి. ఉంటాను. మంచిది బాబు. అంజు, వెళ్ళొస్తాను. ఉంటా సార్. ఓకే రణ్వీర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.